Hello all, welcome back to Akhilam. So let's make simple aloo fry. ఫస్ట్ కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ అండ్ జీలకర్ర వేసుకోవాలి. ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత జీలకర్ర మనమైతే పొటాటోస్ వేసుకోవాలి. ఇదైతే జీలకర్ర తొందరగా మాడిపోయిందనమాట. ఎందుకంటే కడాయి కొంచెం పల్చగా ఉంది. ఇప్పుడు దీనిని బాగా మిక్స్ చేసుకొని కొంచెం సేపు వదిలేయాలి. అండ్ దెన్ తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలనమాట. ఇది బాగా మిక్స్ చేసుకొని దీన్ని కూడా కొద్దిసేపు రెస్ట్ ఇవ్వాలన్నమాట. బికాస్ ఇవి 2 పీసెస్‌కి మంచిగా పట్టాలి. అండ్ దెన్ మనమైతే సాల్ట్ వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఏదైనా కర్రీ ఉడకాలంటే సాల్ట్ వేసి ఉడకనిచ్చామనుకోండి అప్పుడు అది తొందరగా ఉడుకుతుంది. ఇదైతే మేము ఫాలో అయ్యే టిప్. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. తెలియకపోతే చూసి ఇప్పటి నుండి ఫాలో అవ్వండి. ఇప్పుడు దీనిని వదిలేసిన తర్వాత పొటాటోస్ అయితే మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి రావాలి. చూడండి ఇలా వచ్చిన తర్వాత మనమైతే కారం వేసుకోవాలి. నా దగ్గర మసాలా లేదు అండ్ ఉప్పు కూడా ఫస్టే ఏసుకున్నాం కాబట్టి ఇప్పుడు దీనిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసిన తర్వాత కొద్దిసేపు రెస్ట్ ఇవ్వాలి. ఎందుకంటే కారం కూడా మళ్ళీ పొటాటోస్‌కి పట్టాలి కదా! దాని తర్వాతకి దీనినైతే మంచిగా వదిలేయాలన్నమాట. కారం అనేది పీసెస్‌కి పట్టేటట్టు. తర్వాతకి కరివేపాకు వేసుకోవాలి. నా దగ్గర మసాలా లేదు. సో, అది ఆప్షనల్ అన్నమాట. ఇట్లాంటి పొటాటో ఫ్రై మనం ఈజీగా 10 మినిట్స్‌లో చేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి.